హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ క్రీమీగా ఉండే సీతాఫల్ సేమియా కటోరీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. బయట క్రిస్పీగా లోపల క్రీమీ టెక్స్చర్ తో సూపర్ అంటే సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ దీపావళి పండగకి కొత్తగా ఏమైనా చేయాలనుకుంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే సీతాఫల్ సేమియా కటోరీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఈ స్వీట్ చేయడానికి రోస్టెడ్ కర్ల్ సేమియా అని 200 గ్రామ్స్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఇది బయట సూపర్ మార్కెట్ లో అండ్ ఆన్లైన్ లో కూడా దొరుకుతుందండి. నార్మల్ సేమియా కంటే కొంచెం సన్నగా అయితే ఉంటుందండి. తీసుకున్న ఈ సేమియాని చేత్తో ఇలా చిన్న చిన్న పీసెస్ లా అయితే స్మాష్ చేసుకోవాలి. చాలా ఈజీగానే స్మాష్ అవుతుంది. తర్వాత స్టవ్ మీద కడాయిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి బాగా వేడయ్యాక మనం ముందుగా స్మాష్ చేసుకున్న సేమియాని అయితే వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఒక 4 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి. 4 నిమిషాల తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ అండ్ 5-6 స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ ని వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇలాంటి ఒక కేక్ మౌల్డర్ ని తీసుకొని ఇందులోకి రెడీ చేసుకున్న సేమియాని అయితే వేసుకోవాలి. సేమియాని వేసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా ఒక బౌల్ షేప్ లో అయితే చేసుకోండి. ఇదే విధంగా అన్నిటిని అయితే చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కేక్ మౌల్డర్ లేకపోతే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా పైనుంచి కవర్ ని పెట్టి రెడీ చేసుకున్న సేమియాని వేసి ఇలా బౌల్ షేప్ లో అయితే చేసుకోవాలండి. ఇలా అన్నిటిని చేసుకున్నాక ఈ బౌల్స్ ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి. ఈ లోపు మనం కడాయిలోకి 2 కప్పుల వరకు పాలనైతే పోసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ని పాలల్లో కలిపి వేసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ అనేది ఆప్షనల్, ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఈ పాలను హై ఫ్లేమ్ లోనే బాగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. పాలు వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ షుగర్ అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ ని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. పాలు బాగా చిక్కబడే వరకు హై ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ మరిగించుకోవాలి. కరెక్ట్ గా 20 నిమిషాల తర్వాత పాలు ఈ కన్సిస్టెన్సీ లోకి అయితే వస్తుందండి. ఇలా క్రీమీ టెక్స్చర్ లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలండి. ఈ లోపు మనం బాగా పండిన 3 లేదా 2 సీతాఫల్ని తీసుకొని అందులో ఉండే సీడ్స్ ని తీసి గుజ్జునైతే రెడీ చేసుకుందాం. ప్లేట్ లోకి గాని లేదా పిండి జల్లించే జల్లెడలోకి సీతాఫల్ గుజ్జుని వేసి ఇలాంటి ఒక స్మాషర్ తోటి బాగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు చేసుకున్నట్టయితే సీడ్స్ నుంచి గుజ్జు చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా సీతాఫల్ గుజ్జుని సపరేట్ చేసుకున్నాక చల్లార్చుకున్న మిల్క్ క్రీమ్ లో వేసి బాగా కలుపుకోవాలండి. సీతాఫల్ ని అండ్ మిల్క్ క్రీమ్ ని బాగా కలుపుకున్నాక ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లోకి అయితే పెట్టేసుకోవాలి. అలాగే 2 గంటల తర్వాత ఈ బౌల్స్ ని అయితే తీసి చూద్దాం. చూడండి ఎంత చక్కగా బౌల్ షేప్ లో వచ్చినాయో. అలాగే స్టీల్ బౌల్ లో పెట్టింది కూడా మంచి షేప్ లోనే వచ్చిందండి. చూడండి, ఇలా కేక్ మౌల్డర్ లేకపోతే బౌల్స్ లో పెట్టైనా చేసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి సీతాఫల్ మిల్క్ క్రీమ్ ని తీసి ఇలా ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. అలాగే పైనుంచి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో కూల్ గా అండ్ టేస్టీగా ఉండే సీతాఫల్ సేమియా కటోరీ అయితే రెడీ అయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.